ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఏపీలో బయటపడ్డ కొత్త వైరస్ సీఎం చంద్రబాబు ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రపంచవ్యాప్తంగా అడలెత్తిస్తున్న మంకీ ఫ్యాక్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ఉపక్రమించింది. దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీ ఫాక్స్ లక్షణాలు అయితే ఉన్నాయట. వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వం ఆసుపత్రిలో 6 పడకలతో ఒక వార్డును కూడా సపరేట్గా సిద్ధం చేసింది. ఇందులో అధునాతన పరికరాలను అందుబాటులోకి అయితే ఉంచిందట. దేశంలో మంకీ ఫాక్స్ కేసులు అయితే పెరుగుతున్నాయి. ఏపీ ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో మంకీ ఫాక్స్ కేసు నమోదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఈ ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అయితే తెలిపారనమాట. అన్ని రకాల ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామని కూడా ఆయన పేర్కొన్నారు. అంతటా అప్రమత్తం. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపైన అప్రమత్తమైంది. WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్వహించిందనమాట. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్లోని గాంధీ నల్లకుంట్ల ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. కానీ అధికారులు చెప్తున్నారు తాము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అందులో భాగంగా ఏపీలో మొదటిసారిగా విజయవాడలో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. లక్షణాలు అయినా భయపడాల్సిన పని లేదన్నమాట చెప్తున్నారనమాట. ఈ సమస్య రాగానే జ్వరం, నొప్పులు, విపరీతమైన చలి, చర్మం పైన దద్దులు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇది వచ్చిన వారికి సన్నిహితంగా ఉండడం వస్తుందన్నమాట. చెమట, ఇతర శరీర ద్రవాలు ఒకరి నుంచి ఒకరి మరొక వ్యాపిస్తుందన్నమాట. వ్యాధి వచ్చిన వారు వాడేటువంటి వస్తువులు కావచ్చు, బట్టలను, మంచం, దిండు వంటి వాడడం వల్ల కూడా వస్తుందని చెప్పేసి పేర్కొంటున్నారు. ఇక అయితే మంకీ ఫ్యాక్స్ కోవిడ్ అంటే ప్రమాదకారి కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిసింది. కోవిడ్ సమయంలో వివరించిన తరహాలను అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్పిందనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో విజయవాడలో ఒకటైతే గుర్తించడం జరిగిందనమాట. దీంతో అవన్నీ కూడా త్వరలోనే మూసివేయడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్రమత్తం కావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.